రాక్షసుడు రావణుడు కూడా తల్లిని గౌరవిస్తాడు, దుర్యోధనుడు కూడా తల్లిని గౌరవించాడు. తల్లిని గౌరవించడానికి ఈ దేశం మువ్వన్నెల పతాకానికి సెల్యూట్ చేయడానికి ఏం నొప్పిరా మీకు? రాజ్యాంగంలో రాసుకున్న జాతీయ గీతాన్ని ఎందుకు వాడరు మీరు? జాతీయ గీతం వచ్చినప్పుడు ఎందుకు లేచి నిలబడరు మీరు? ఆయన ఏమంట, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. అంటే దేశం అంటే మనుషులు కానీ మట్టి కూడా. మట్టి లేకపోతే ఇవన్నీ ఎందుకు? మరి దేశం అంటే మట్టి కూడా. ఆ మట్టిలో పండుతున్న పంటను స్వీకరించి ఆ మట్టి ఇస్తున్న ధాన్యాన్ని కడుపులోకి పోతే నువ్వు బతుకుతున్నావు, నీ జీవం నిలుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దేశం అంటే మట్టి కూడా, మనుషులే కాదు, దేశం అంటే మట్టి కూడా. వందే మాతరం సందర్భం వచ్చింది. మేమైతే నేను శిశు మందిర్లో చదివినా, మాకు పూర్తి వందే మాతరం మాకు నేర్పించారు. ఇప్పుడు మా కార్యక్రమాల్లో ప్రతి సందర్భంలో వందే మాతరం పూర్తి వాడతాం మేము. దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంత ఉధృతంగా వినిపించిన నినాదం అది, దేశం మొత్తాన్ని కదిలించిన నినాదం అది. ఏముంటది దాంట్లో? భరతమాతను కీర్తిస్తూ వర్ణిస్తూ ఉంటది, అంతే కదా. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం